యునైటెడ్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి వెమ్లవాడ పట్టణానికి చెందిన పంపరి శంకరయ్య డాక్టరేట్ పొందినందుకు న్యాయవాదులు మిత్రులు సన్మానం చేసి సత్కరించారు. న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ న్యాయవాది పంపరి శంకరయ్య పీస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని వెల్లడించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. న్యాయవాద సన్మాన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రజనీకాంత్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, గోపి, పురుషోత్తం, కిషోర్రావు, పిట్టల మనోహర్, అనిల్ కుమార్, అంజయ్య, పారువేల శ్రీనివాస్, సంపత్, ఎడ్ల చంద్రశేఖర్, సగ్గు భిక్షపతి, అలివేలు రాజేందర్, గొస్కుల కరుణాకర్, పీర్ మహమ్మద్, రజక సంఘం రాష్ట్ర మాజీ కన్వీనర్ మైలారం రాము, షాదుల్లా, సత్తన్న, శ్రీనివాస్, పుత్తూరు శ్రీనివాస్, అన్వర్, హోలీ మహమ్మద్, కోయినేని బాలయ్యలు పాల్గొన్నారు. మరి శంకరన్న గారికి ఈ పదవి డాక్టరేట్ రావడం ఎంతో గర్వకారణం. మరి పత్రికా రంగము అనే దానిలో వచ్చినా కూడా ఈరోజు ఒక అడ్వకేట్ న్యాయవాది అనే ఉంది కాబట్టి న్యాయవాది డాక్టర్ శంకరన్ననే అందరూ, అది కూడా మాకు గర్వించిన విషయమని భావిస్తూ ఈరోజు మన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేయడానికి ఈరోజు రమ్మని వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ మరి ముందు ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉండి మరి వేములవాడ ప్రాంత బిడ్డ గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగమే ధ్యేయంగా సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి బలహీన వర్గాల బిడ్డ మరి ఈనాడు ఊటీలోని పీస్ యూనివర్సిటీ ద్వారా మరి డాక్టరేట్ వచ్చే శుభ సందర్భంగా వారికి వేములవాడ నుంచి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమాజానికి నా వంతు కృషిగా, నా వంతు బాధ్యతగా నిరంతరం శ్రమించే ఒక బహుజన బిడ్డకు ఈరోజు డాక్టరేట్ రావడం పట్ల మరి యావత్తు ఈ యూత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వారిని అభినందిస్తూ వారి సేవలు ఇంకా సమాజానికి గొప్పగా ఉండి బలహీన వర్గాలకు చేదోడుగా వాదోడుగా ఉండి మరి ఇంకా డాక్టరేట్ కానీ ఇంకా పై స్థాయిలో వారి సేవలు వినియోగించే విధంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.